మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారా? మరలా చాలా దినాల తర్వాత మీ మధ్యలోనికి దేవుని వాక్యంతో రావడం ఎంతో సంతోషకారణంగా ఉంది. ఈరోజు దేవుని కొరకు అనేక మంది ప్రయాసపడతా ఉన్నారు. నిజమేనా? కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని వారు చూడలేకపోతున్నారు. దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఏం చెప్పాలని ఆశిస్తా ఉన్నాడు? హ్మ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అన్న మాట మనం చూస్తా ఉన్నాం. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రచించిన ప్రతి మాట 100% అవును అన్నట్టుగానే ఉన్నవి. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులు అవి 100% నిజమైనవి. ఆయన వాగ్దానములు శ్రేష్టమైనవి. ఈరోజు దేవుణ్ణి మీరు నిందిస్తా ఉన్నారా? లేదు ప్రభా! నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసావు. కానీ ఏది నా జీవితంలో జరగడం లేదు అని అనుకుంటూ ఉన్నారు కదూ! దేవుడు ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. మొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ప్రభు కోసం ప్రయాసపడితే అది వ్యర్థం కాదు. లోకంలో అనేకమైన ప్రయాస మనం పడతా ఉంటాం. ఉద్యోగాలు చేసేవారు ఉదయాన్నే లేచి వారి పనులన్నీ సక్రమించుకొని ఆఫీస్‌కి వెళ్ళి, మరలా తిరిగొచ్చి ఏమైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేసి, భోంచేసి పడుకుంటారు. మరలా యథాతథ. మరొక పనులు చేసుకునేవారు కూడా ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఎందుకంటే, ఆ కష్టార్జితాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించటానికి మంచిదే. ఆ ప్రయాస ఏ విధంగా కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మన చేతుల్లో ఉండే డబ్బులు చూసుకొని, ఏంటి ప్రభా! ఎంత కష్టపడుతున్నా నాకేం లాభం లేదు, నాకేం ప్రాఫిట్ లేదు అని తలంచుకోవచ్చు ఏమో కానీ, ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఒక పని చేస్తే, దేవుని కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి, ఆయన రాజ్య స్థాపనలో, ఆయన రాజ్య విస్తరణలో నువ్వు ఒక సాధనంగా వాడబడితే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావేమో, ఏం చేస్తావు దేవుడా? నిజంగా చేస్తావా? బట్ నో. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు నేను తెలుసుకున్నానండి. దేవుడు దేవుడి కొరకు మనం ప్రయాసపడితే అది వ్యర్థం కాదు. ఓకే. తెలుసుకున్నాను. తర్వాత ఏం చేయాలి? అక్కడితో అయిపోలేదు. ఆ వచనం కూడా అక్కడితో అయిపోలేదు. ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఏంటంటే ఎరిగి స్థిరులును, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. అక్కడి వరకు ఎరిగి ఉండడం వరకు ఈజీయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకొచ్చి ఒక వ్యక్తి, "అయ్యా! దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు" అంటే వినడం ఈజీయే, చెప్పడం ఈజీయే. కానీ ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నువ్వు దేవునికి తగ్గట్టుగా బ్రతుకుతూ, దేవుడు నీ జీవితంలో కలిగినటువంటి ప్రణాళికలు నెరవేరుస్తూ, ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఆయన కొరకు ఎప్పుడైతే నిలవబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని కంటిన్యూ చేస్తే, అక్కడి వరకు ఓకేనండి. మరి నెక్స్ట్ వే కొంచెం కష్టంగా కనిపిస్తా ఉన్నాయి కదూ! అని అనుకుంటాం. అలానే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఉండడం సులభమే. ఏముంది? జస్ట్ తెలుసుకోవడం. కానీ దాని తర్వాత చేయాల్సింది మెయిన్ అండి. స్థిరులును, కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై యుండాలి. స్థిరత్వం అంటే ఏంటి? ఈరోజు స్థిరులుగా మీరున్నారా?
ఒక స్థిరమైన వ్యక్తిగా నువ్వున్నావా? నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అనేక మంది ఒక చోట ఉద్యోగం స్టార్ట్ చేస్తారు. నాకిది నచ్చలేదు, ఈ సాలరీ సరిపోవడం లేదని మరొక ప్రదేశానికి, మరొక కంపెనీకి వెళ్తారు. అది కూడా నాకొద్దు. నేను ఒక చిన్న కంపెనీలో చేసుకుంటే చాలని ఒక చిన్న కంపెనీలో జాయిన్ అవుతారు. అక్కడ మేనేజర్‌తో గొడవలు పడి ఇంకొకటి. సో, ఇక్కడేంటంటే ప్రాబ్లము కంపెనీలో లేదు, వ్యక్తిలో ఉంది. ఆ మనిషి స్థిరంగా ఒక ప్రదేశంలో, ఒక ఉద్యోగంలో, ఒక స్థానంలో ఉండి తన్ని తను ప్రూవ్ చేసుకుంటూ, తన కొరకు తన నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని మంచిగా ఆ ప్రదేశంలో ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ తన జీవితం స్థిరంగా లేదు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీ మనసు స్థిరంగా ఉందా? మీ హృదయం స్థిరంగా ఉందా? దేవుని కొరకు, దేవుని దగ్గర ఒకలాగా, లోకంలో మరొకలాగా, వ్యక్తిగతంగా ఒకలాగా, ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఒకలాగా అలా బ్రతుకుతున్నామా? దయచేసి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు స్థిరత్వం లేని ప్రజలు ఎక్కువైపోయారు. నువ్వు స్థిరంగా బ్రతకగలిగితే, స్థిరమైనటువంటి మనస్సు నీకుంటే, స్థిరమైనటువంటి జీవితం గనుక నీకుంటే, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. రెండోదిగా కదలని వారు. కదలని వారంటే ఏంటండి? కదలకుండా మనం ఎలా ఉండగలమండి? అయితే ఈ స్థిరత్వాన్ని గురించి కూడా మనం ఇంకా డీప్‌గా ఆలోచన చేస్తే అనేక పర్యాయాల్లో ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలని కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తా ఉంటది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 11 వచనాన్ని చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 11 వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోనూ, ఆకాశమండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ వచనం మనకి సుపరిచితమైనదే కదండీ! మనం నానా విధాలుగా శోధించబడుతున్నాం. నానా విధమైనటువంటి ఆహ్, మనుషుల దగ్గర నానా విధాలైనటువంటి సందర్భాల్లో మనం జీవిస్తున్నాము. అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక మాట ఏంటంటే, ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే మనం స్థిరంగా ఉంటే, కదలని వారంగా ఉంటే, దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారంగా ఉంటే, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 1 వచనాన్ని కూడా చూద్దాం. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ 1. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ఎంత మంచిగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాశారండి. కాగా నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఈ విధంగా ప్రభువునందు స్థిరులై యుండుడి. ఏ విధంగా? మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, ప్రభువునందు ఆనందిస్తూ, దేవుణ్ణి విశ్వసిస్తూ, ఆయనలో జీవిస్తూ, ప్రభువునందు స్థిరంగా ఉండండి. ఈరోజు ప్రభువులో స్థిరంగా ఉన్నారా? లోకంలో స్థిరంగా లేకపోయినా ఏదో ఒక రకంగా మనం వి కెన్ కోప్ అప్. కానీ ప్రభువునందు స్థిరంగా లేకపోతే మనం శాపగ్రస్తులమవుతాం. ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తెచ్చుకున్న వారమవుతాం. ఈరోజు మీ జీవితాల్లో ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగినప్పటికీ స్థిరత్వం లేకపోతే
కదలని వారుగా ఉండకపోతే, మూడోదిగా ఎంతో ప్రాముఖ్యంగా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి చూపించాలంట. అంటే ఈరోజు అనేకమైన పరిచర్యలు ప్రపంచంలో ఉన్నాయి. అనేకమైన సేవకులు, అనేకమైనటువంటి సంఘాలు, డినామినేషన్స్ ఇవి అవి చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? దేవుని పని, దేవుని కార్యం. మనం ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 1 Corinthians chapter 16 verse 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడ. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? రక్షణ పొందిన తొలి దినాల్లో మన విశ్వాసం చాలా బలిష్టంగా ఉండేది. అంటే ఎంత కదిపినా కదలని వారంగా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మన విశ్వాసం అలా లేదు. యెస్. చిన్న చిన్న వాటికే దేవుణ్ణి దూషిస్తా ఉంటాం. చిన్న చిన్న సమస్యలకే దేవుడా నువ్వు లేవు, నువ్వు ఉంటే మాకెందుకు సమస్యలొస్తాయని దేవుడిని అడుగుతా ఉంటాం. అంటే ఆ విశ్వాసంలో మార్పు ఎందుకొచ్చింది? ఎందుకంటే నీలో అవిశ్వాసానికి చోటిచ్చావు. దుర్మార్గతకు చోటిచ్చావు. దేవుణ్ణి అనుమానించేటువంటి ఆ మనస్తత్వానికి చోటిచ్చావు. దేవుడు మనతోనే మాట్లాడాడు. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదించి ఒక స్థలంలో పెట్టారో, అప్పటినుంచి ఇంకా ఆశీర్వాదాలు ఉండాలంటే మనం వీటిని పాటించాలండి. మనం స్థిరంగా ఉండాలి. కదలని వారంగా ఉండాలి. ప్రభువు కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. మంచిదే. దేవుడు మీతో మాట్లాడారని నేను ఆశపడతా ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నిజమేనయ్యా, మేము నీ కొరకు చేసే ప్రతి పని అది వ్యర్థం కాదని తెలుసుకోవడం సులభమే. కానీ స్థిరులుగా కదలని వారుగా ఉండడం కొంచెం కష్టతరమే. నీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండే ప్రజలు పుట్టుకు వచ్చుదురుగాక. నీ బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ప్రభువా నీ పనిలో పాలిభాగస్తులవుదురుగాక. నీ కొరకు బ్రతికేవారుగా ఉందురుగాక. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో. ఈ మాటలు ఎక్కడి నుంచి ఎవరు వింటున్నప్పటికీ వారితో మీరు మాట్లాడారని విశ్వసిస్తా ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించు. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక.